ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తున్నాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష, గొడ్డలిపాటి నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు, డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, రా, కమ్, కూర్చోండి అక్కడ. మీకు మంచి బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదాన్ని నీట్గా ఉంది, రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేదానికి మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఒక ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి, వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము. చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది, రండి హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష, ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి, ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులకు విషయం కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు సుమారుగా 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఎందుకంటే టీచర్ లేరు, టీచర్ నియామకం లేదు. దానివల్ల చాలా తీవ్రంగా నష్టపోయింది నిరుపేద కుటుంబాల అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఉపాధ్యాయులకి మేము పెద్దపీట వేస్తున్నాం, ఉపాధ్యాయుల్ని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం, ఉపాధ్యాయుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. బెస్ట్ టీచర్ని నేను నెలకొకరిని కలుస్తున్నా. రేపు క్లస్టర్ మీటింగ్ ఉంటే 22వ తారీఖు విజయనగరం జిల్లా కూడా వెళ్తున్నా. క్లస్టర్ మీటింగ్లో నేను పాల్గొంటున్నా. డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లక్ష్యంతో పనిచేస్తున్నా. ఆల్రెడీ కొంతమంది బెస్ట్ టీచర్స్ సగం మంది సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు తిప్పి నాకు ప్రెజెంటేషన్ కూడా చేశారు, అక్కడ ఏం నేర్చుకున్నారు, ఏం మనం అమలు చేయొచ్చని. ఇప్పుడు ఇంకో సెట్ ఫిన్లాండ్కి పంపించాడు, ఇంకో సెట్ ఆఫ్ టీచర్స్ ఫిన్లాండ్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ కమిషనర్ గారు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ డిఎస్సీ పైన డిస్కషన్ ఉంటుంది, మీరు ఉండండి అని నేను రిక్వెస్ట్ చేశాను. అంటే మేడం గారు కూడా ఫిన్లాండ్కి వెళ్ళి ఫిన్లాండ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అది ప్రభుత్వ పాఠశాలలో ఎలా అమలు చేయాలి అని దానిపైన కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. అట్లా ఒక పారదర్శకంగా మేము నిర్వహిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష కుంభకోణాలు అనేది వాళ్ళకి, ఆ వ్యక్తికి, జగనన్న వ్యక్తికి, ఆ కుటుంబానికి పేటెంట్ అధ్యక్ష, వాళ్ళ పేటెంట్ అధ్యక్ష. ఎందుకంటే డిఎస్సిలో కూడా గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి ఇట్లనే వాళ్ళు సరిగా నిర్వహించకుండా లీక్ అయింది అధ్యక్ష పేపర్. ఆనాడు అధ్యక్ష రవీంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ మేనమామనే ఈ స్కామ్ చేసి ఓఎంఆర్ షీట్స్ అని హైదరాబాద్ తీసుకెళ్లారు అధ్యక్ష. హైదరాబాద్లో చేద్దాం డిఎస్సిని మొత్తం వాళ్ళ మనుషులకి ఇద్దామని. అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గౌరవ సభ్యులందరూ పోరాడితే డిఎస్సీని ఏకంగా ఆనాడు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అది వాళ్ళకి పేటెంట్ అధ్యక్ష. 1,80,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసిన పేటెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. డిఎస్సి మా పేటెంట్.
పారదర్శకంగా నిర్వహిస్తాం. ముందు ముందు ఇది కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. ఇది నా కమిట్మెంట్ అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే పాదయాత్రలో వాళ్ళు కలిసా, వాళ్ళ ఆస్పిరేషన్స్ నేను నేరుగా తెలుసుకున్నా. ఐఎమ్ కమిటెడ్ టు ఇట్. డిఎస్సి నిర్వహిస్తాం. ఇంతేకాకుండా గ్రూప్స్ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తాం. దాన్ని కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ఫార్మ్గా కూర్చుని టైం బాండ్ ప్రోగ్రామ్ మేమే పెట్టుకుని అది నిర్వహించే ప్రక్రియలో మేము వెళ్తున్నాం అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులందరూ కూడా కోరేది ఇది డిస్కస్ చేయాలి, చర్చించాలి. మీరు కూడా తిరిగి నియోజకవర్గం వెళ్ళినప్పుడు దయచేసి మనం నిర్వహించిన డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్స్ని కూడా కలవండి. ఎందుకంటే నిజంగానే వాళ్ళని కలిస్తే మనకు కొండంత బలం, ధైర్యం వస్తుంది. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు వాళ్ళు ఈరోజు టీచర్ అయ్యి పారదర్శకంగా నిలబడి వాళ్ళు మాడుతుంటే నాకే ఆశ్చర్యం. ఎంత పర్ఫెక్ట్గా సమాధానం చెప్తున్నారంటే గొడ్డలి పార్టీ నాయకుడికి బహుశా మనం కూడా సభ్యులుగా చెప్పలేకపోతున్నాం. అంత నీట్గా సమాధానం చెప్తున్నారు అధ్యక్ష. అందుకే సెషన్ అయిందా, దయచేసి వెళ్ళండి. మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఈ డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్ని కలిస్తే మీకు కూడా చాలా ఐడియాలు వస్తాయి. మీరు కూడా వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత సిస్టమ్ని ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, ఇంకా పకడ్బందీగా ఎలా చేయాలి దానిపైన కూడా మీరు సలహా సూచనలు ఇవ్వండి. నేను కూడా నిన్న మొన్న రివ్యూ చేసినప్పుడు డిపార్ట్మెంట్కి చెప్పా.